హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మరికొన్ని ఫిబ్రవరి 2026 రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ చూద్దామండి. ఈ వీడియోలో ఉన్న కరెంట్ అఫైర్స్ చాలా వరకు ఇంపార్టెంట్. సో మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఒక బిట్ వచ్చే ఛాన్స్ ఉందండి. సో వీడియో చూద్దాము. సో ఫస్ట్ న్యూస్, గ్లోబల్ కరప్షన్ ఇండెక్స్ 2025 అని ఉందండి. గ్లోబల్ కరప్షన్ ఇండెక్స్ 2025. సో ప్రపంచవ్యాప్తంగా అవినీతి విశ్లేషణ చేసే జర్మనీ దేశానికి చెందిన ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే సంస్థ 1995 సంవత్సరం నుండి అవినీతి సూచిని విడుదల చేయడం జరుగుతుంది. సో ఈ అవినీతి సూచిని విడుదల చేసే సంస్థ ఏ దేశానికి సంబంధించిందంటే ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి, జర్మనీ దేశానికి సంబంధించింది. ఆ సంస్థ పేరు ఏంటంటే ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే సంస్థ. ఇది ఎప్పటి నుంచి నీకు అవినీతి సూచిని విడుదల చేస్తుందంటే 1995 నుంచి అవినీతి సూచిని విడుదల చేయడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ మరి 2025 సంవత్సరానికి సంబంధించి విడుదల చేసిన ప్రపంచ అవినీతి సూచీలో భారత్ ఎన్నో స్థానంలో ఉందని అడుగుతారండి. సో భారత్ మనకి 91వ స్థానంలో ఉంది, గుర్తుపెట్టుకోండి. 91 కంపల్సరీ గుర్తుంచుకోవాలి. 2025కి సంబంధించిన అవినీతి సూచీలో భారత్ 91వ స్థానంలో ఉంది. స్కోర్ కూడా గుర్తుపెట్టుకోండి, 39 పాయింట్లు స్కోర్తో నిలిచింది. సో 39 పాయింట్లు, 91వ స్థానము. నెక్స్ట్ గత సంవత్సరం అయితే 2024లో అయితే అంటే గత సంవత్సరం అంటే సో 2024 న్యూస్ 96వ స్థానం పొందడం జరిగింది. నెక్స్ట్ ప్రపంచ అవినీతి దేశాల సూచి 2025లో అవినీతి రహిత దేశాలుగా చాలా చాలా ఇంపార్టెంట్. అవినీతి రహిత దేశాలుగా సో మనకి ఎవరున్నారో చూడండి. డెన్మార్క్ 89 పాయింట్స్తో డెన్మార్క్ ఫస్ట్ ప్లేస్. తర్వాత ఫిన్లాండ్, సింగపూర్ నిలిచాయి. సో డెన్మార్క్, ఫిన్లాండ్, సింగపూర్లో అవినీతి అనేది లేదు. సో అవినీతి రహిత దేశాలు. సో నెక్స్ట్ అత్యంత అవినీతిపరమైన దేశాలుగా, ఇది కూడా ఇంపార్టెంట్ అండి, అత్యంత అవినీతిపరమైన దేశాలుగా మనకి దక్షిణ సూడాను, సోమాలియా. సో దక్షిణ సూడాన్ 180వ ర్యాంకు, సోమాలియా 179వ ర్యాంకు. సో అది గుర్తుపెట్టుకోండి, ఈ 2 పాయింట్స్ కూడా. నెక్స్ట్ భారత్లో అవినీతి నిర్మూలనకై ప్రవేశపెట్టిన ముఖ్యమైన ఆపరేషన్స్: ఆపరేషన్ చక్ర 1, ఆపరేషన్ చక్ర 2, ఆపరేషన్ చక్ర 3. భారత్లో అవినీతిని నిర్మూలించడానికి క్వశ్చన్. భారత్లో అవినీతి నిర్మూలించడానికి ఈ క్రింది ఏ ఆపరేషన్స్ ప్రవేశపెట్టారంటే ఆపరేషన్ చక్ర 1, ఆపరేషన్ చక్ర 2 అండ్ ఆపరేషన్ చక్ర 3. ఇవి 3 అవినీతి నిర్మూలించడానికి ప్రవేశపెట్టినవి. నెక్స్ట్ దేశవ్యాప్తంగా నల్లధనాన్ని నిర్మూలించే లక్ష్యంతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ను 2014లో ఏర్పాటు చేశారు మన భారత్లో. సో నల్లధనాన్ని నిర్మూలించేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ను 2014లో ఏర్పాటు చేశారు. దానికి ఎంబి సాహా నేతృత్వం వహించడం జరిగింది. అదండి అవినీతి సూచి గురించి. నెక్స్ట్ నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్. నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ గురించి మాట్లాడదాం. అమెరికా దేశానికి చెందిన పోర్ట్లండ్స్ ఇన్స్టిట్యూట్ రూపొందించిన నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ 2025 నివేదికలో భారత్ 4 స్థానాలు ఎగబాకి 48వ స్థానానికి చేరుకుంది. సో భారత్ స్కోర్ కూడా గుర్తుపెట్టుకోండి, స్కోరు 54.43. సో న్యూస్ ఏంటంటే నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ 2025 అండి న్యూస్. ఇది ఎవరు రిలీజ్ చేస్తారు? నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ అనేది అమెరికాకి చెందిన ఒక ఇన్స్టిట్యూట్ రిలీజ్ చేస్తుంది. ఆ ఇన్స్టిట్యూట్ పేరు పోర్ట్లండ్స్ ఇన్స్టిట్యూట్. ఇది ఎక్కడుందంటే వాషింగ్టన్ డీసీలో ఉంది. సో ఇది 2025కి ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికలో భారత్ 4 స్థానాలు ఎగబాకి 45వ స్థానంలో చేరుకుంది. సో 45వ స్థానంలో చేరుకుంది. సో భారత్ స్కోర్ ఎంతంటే 54.43. స్కోర్ కూడా గుర్తుపెట్టుకోండి. సో ఈ సూచిని 4 అంశాల ఆధారంగా రూపొందించడం జరుగుతుంది, నెట్వర్క్ రెడీనెస్ సూచి అనేది. అవేంటి ఆ 4 అంశాలు అంటే ఫస్ట్ టెక్నాలజీ ఫస్ట్ ప్లేస్, నెక్స్ట్ ప్రజలు, పాలన, ప్రభావం. సో ఇవి 4 అంశాలు తీసుకొని ఈ నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ అనేది తయారు చేస్తారు. ఈ సూచీలో మొత్తం 127 దేశాలని పరిగణలోకి తీసుకోవడం జరిగింది. ఇది నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్కి 127 దేశాలని పరిగణలోకి తీసుకోవడం జరిగింది. సో నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్లో 2025లో మొదటి 5 స్థానాల్లో నిలిచిన దేశాలు. సో నోట్ చేసుకోవాలి కంపల్సరీగా. మొదటి 5 స్థానాల్లో నిలిచిన దేశాలు ఫస్ట్ది మనకి యుఎస్ఏ, నెక్స్ట్ ఫిన్లాండ్, సింగపూరు, డెన్మార్క్, స్వీడన్. ఇలా మొదటి 5 స్థానాలు ఉన్న దేశాలు మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోండి.
అట్లీస్ట్ 3 స్థానాలు ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. యుఎస్ఏ, ఫిన్లాండ్, సింగపూర్ అనేవి ఫస్ట్ 3 స్థానాలు నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ 2025కి సంబంధించి ఈ 3 ఫస్ట్ ప్లేస్లో ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, సో భారతదేశం యొక్క డిజిటల్ పరివర్తనను వేగవంతం చేసే లక్ష్యంతో జనవరి 2025లో నేషనల్ బ్రాడ్బ్యాండ్ మిషన్, ఓకేనా, నేషనల్ బ్రాడ్బ్యాండ్ మిషన్ 2.0ను ప్రారంభించడం జరిగింది. నేషనల్ బ్రాడ్బ్యాండ్ మిషన్ 2.0 ఎప్పుడు ప్రారంభించారు? 2025లో ప్రారంభించారు. ఎందుకంటే భారతదేశం యొక్క డిజిటల్ పరివర్తనను వేగవంతం చేయడం కోసం. అట్లాగే దేశవ్యాప్తంగా టెలికమ్యూనికేషన్ రంగాన్ని అభివృద్ధి చేయటకు 1997లో ట్రాయ్ని మన భారతదేశంలో ఏర్పాటు చేయడం జరిగింది. ట్రాయ్ ఫుల్ ఫామ్ తెలిసి ఉంటుంది మీకు, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అనే సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది, ట్రాయ్. సో ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1997లో ఏర్పాటు చేశారు. సో ఈ ట్రాయ్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే న్యూఢిల్లీ. నెక్స్ట్, ఇప్పుడు చైర్మన్ ఎవరున్నారంటే ట్రాయ్కి అనిల్ కుమార్ లోహటి గారు చైర్మన్గా ఉన్నారు ట్రాయ్కి. సో అదండి. నెక్స్ట్, బయోఫ్యాక్ట్ 2026. సో ఇది జర్మనీలో జరిగిందండి ఈ సదస్సు. ఏంటి సదస్సు అంటే ప్రపంచంలోని ప్రముఖ సేంద్రియ ఉత్పత్తుల వాణిజ్య ప్రదర్శనలో భాగంగా బయోఫ్యాక్ట్ 2026ను ఫిబ్రవరి 10-13 వరకు జర్మనీ నిర్వహించడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి, జర్మనీ నిర్వహించిందండి బయోఫ్యాక్ట్ 2026. సో దీనిలో భాగంగా సేంద్రియ వ్యవసాయాన్ని అభివృద్ధి చేయటకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది. ఈ బయోఫ్యాక్ట్ 2026 యొక్క లక్ష్యం ఏంటంటే సేంద్రియ వ్యవసాయాన్ని అభివృద్ధి చేయటం. సో సేంద్రియ వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం లక్ష్యంగా చేసుకున్న సదస్సు ఇది. ఎక్కడ జరిగిందంటే జర్మనీలో జరిగింది. సో ప్రపంచంలో ఆస్ట్రేలియాలో అత్యధిక సేంద్రియ వ్యవసాయ భూమిని కలిగి మొదటి స్థానంలో ఉంది. సో అత్యధికంగా సేంద్రియ వ్యవసాయం చేసే భూమి ఎక్కడుందంట? ఆస్ట్రేలియాలో ఉందంట. సో ఉంది. ఆ తర్వాత స్థానాల్లో అర్జెంటీనా, స్పెయిన్ ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్ ఇలాంటి బిట్స్ అడుగుతున్నారండి ఎగ్జామ్లో. సో ప్రపంచంలో ఆస్ట్రేలియా అత్యధిక సేంద్రియ వ్యవసాయ భూమిని కలిగి ఉంది, ఇది మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత అర్జెంటీనా అండ్ స్పెయిన్. భారతదేశం అత్యధిక సంఖ్యలో సేంద్రియ రైతులు మరియు సాగు విస్తీర్ణంలోనే ప్రపంచంలోనే అగ్రగామిలో ఉంది. సో సేంద్రియ వ్యవసాయ భూమి అయితే ఆస్ట్రేలియా, సేంద్రియ రైతులు ఎక్కడున్నారంటే మనకి భారత్లో అత్యధికంగా సేంద్రియ రైతులు ఉన్నారు. నెక్స్ట్, భూటాన్ పూర్తిగా సేంద్రియ వ్యవసాయాన్ని పాటిస్తున్న మొదటి దేశం కాగా, సో భూటాన్ సేంద్రియ వ్యవసాయాన్ని పాటిస్తున్న మొదటి దేశం గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్, సిక్కిము భారతదేశపు మొదటి 100% సేంద్రియ రాష్ట్రంగా రూపొందింది. సో గుర్తింపు పొందింది భారతదేశంలో సేంద్రియ వ్యవసాయ రాష్ట్రంగా గుర్తింపు పొందింది సిక్కిం, ఓకేనా. ఇక నెక్స్ట్, భారత్లో సేంద్రియ వ్యవసాయాన్ని అభివృద్ధి చేయటకు పరంపరగత్ కృషి వికాస్ యోజన పథకాన్ని 2015లో ప్రవేశపెట్టడం జరిగింది. సో క్వశ్చన్ అడగొచ్చండి, పరంపరాగత్ కృషి వికాస్ యోజన యొక్క పథకం యొక్క లక్ష్యం ఏంటంటే సేంద్రియ వ్యవసాయాన్ని అభివృద్ధి చేయటం. నెక్స్ట్, ఈ పథకం ద్వారా సేంద్రియ వ్యవసాయానికి మారే రైతులు 3 ఏళ్లలో హెక్టారుకు 31,500 పొందుతారు. నెక్స్ట్, కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఉన్నారండి, కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి. సో ఇదండి జర్మనీలో జరిగిన బయోఫ్యాక్ట్ 2026 గురించి. ఇక నెక్స్ట్ది న్యూ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్, చాలా ఇంపార్టెంట్. న్యూ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026. సాలిడ్ వేస్ట్ అంటే వ్యర్థాలని మనం ఎలా డిస్పోజల్ చేయాలి అనేది ఒక రూల్స్ ఉన్నాయండి. దాని న్యూ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026 అని ఉంది. సో కొత్త ఘన వ్యర్థాల నిర్వహణ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నియామకాలు 2016 ప్రకారం వ్యర్థాలను మూలం వద్దే, అంటే సోర్సెస్ వద్దే, అంటే ఇళ్లలోనే తడి, పొడి మరియు హానికరమైన వ్యర్థాలుగా 4 రకాలుగా వేరు చేయడం తప్పనిసరి. సో ఇంటి దగ్గరే వ్యర్థాలని వేరు చేయాలి. సో ఈ యొక్క రూల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నవి. సో కొత్త వ్యర్థాల నిర్వహణ నియమాల ప్రకారం 2026 ప్రకారం కొత్త ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు 2026 ప్రకారం. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. తడి వ్యర్థాలకు గ్రీన్ డబ్బా, పొడి వ్యర్థాలకు నీలం డబ్బా, నెక్స్ట్ ప్యాడ్లు, డైపర్ల కోసం ఎర్ర డబ్బా, నెక్స్ట్
ఇంట్లోని మెడికల్ వ్యర్థాల కోసం నలుపు డబ్బాలను ప్రతి కుటుంబం వాడాలి. ఈ డబ్బాలు కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఏ డబ్బా వాడుతున్నాం అనేది, తడి వ్యర్థాలకైతేనేమో గ్రీన్ డబ్బా, పొడి వ్యర్థాలకైతే నీలం డబ్బా, ప్యాడ్లు డైపర్ల కోసం ఎర్ర డబ్బా, ఇంట్లోని మెడికల్ వ్యర్థాల కోసం నలుపు డబ్బాను వాడుతున్నాం. కేంద్ర పర్యావరణ అటవీ సంరక్షణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ గారు. నెక్స్ట్ ప్రపంచ పర్యావరణ దినోత్సవం మనం ఎప్పుడు జరుపుకుంటాం జూన్ 5 జరుపుకుంటాం. జూన్ 5. ఈ 2025 యొక్క థీమ్ ఏంటంటే బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్. బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్ చాలా ఇంపార్టెంట్ అండి. 2025లో ప్రపంచ పర్యావరణ దినోత్సవం థీమ్. నెక్స్ట్ జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డు. ఏంటి జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డు చూద్దాం. ప్రతిష్టాత్మకమైన జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ 2026 పురస్కారం ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ బ్రూస్ లెవిన్ను వరించింది. ఎవరికి ఇచ్చారండి జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డు? బ్రూస్ లెవిన్. బ్రూస్ లెవిన్కి ఇచ్చారండి. ఫిబ్రవరి 17-18 తేదీల్లో హైదరాబాద్ వేదికగా టెక్ బయో ఆన్ ఫీల్డ్ ఏఐ ఆటోమేషన్ బయాలజీ రెవల్యూషన్. మళ్ళీ ఒకసారి చూడండి. టెక్ బయో ఆన్ ఫీల్డ్ ఏఐ ఆటోమేషన్ బయాలజీ రెవల్యూషన్ అనే థీమ్తో బయో ఆసియా సదస్సు, ఇది ఇంపార్టెంట్. బయో ఆసియా సదస్సు 2026 తెలంగాణ ప్రభుత్వం నిర్వహించింది. అందులో భాగంగా పురస్కార విజేతను ప్రకటించింది. ఇప్పుడు మనం చెప్పాం కదా పురస్కారం పేరు ఏంటిదని చెప్తున్నాం మనము. పురస్కారం పేరు జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డు. ఈ జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డు బ్రూస్ లెవిన్కు వరించింది. ఈ బ్రూస్ లెవిన్స్కు జీనోమ్ వ్యాలీ ఎక్సలెంట్ అవార్డు ఎప్పుడు ప్రకటించారంటే మనకి హైదరాబాద్లో బయో ఆసియా సదస్సు 2026 జరిగింది. ఆ బయో ఆసియా సదస్సులో ప్రకటించారు. బయో ఆసియా సదస్సు అనేది ఆసియాలో అతిపెద్ద, గుర్తుపెట్టుకోండి, ఆసియాలో అతిపెద్ద లైఫ్ సైన్సెస్ హెల్త్ కేర్ ఫోరం. ఆసియాలో అతిపెద్ద లైఫ్ సైన్సెస్ హెల్త్ కేర్ ఫోరము బయో ఆసియా సదస్సు. జీవశాస్త్రాలు, ఔషధ రంగానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2003 నుండి ఈ సదస్సు నిర్వహిస్తుంది. జీవశాస్త్రాలు, ఔషధ రంగానికి సంబంధించి 2003 నుంచే ఈ బయో ఆసియా సదస్సు తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తుందని చెప్తున్నాడండి. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు తెలంగాణలో మనం నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు 2026లో జరుగుతుంది కదా, ఫిబ్రవరి 17-18కి. అది ఎన్నో ఎడిషన్ అంటే మనకి 23వ ఎడిషన్. 23వ ఎడిషన్ బయో ఆసియా సదస్సు జరుగుతుంది. ఇవండి మనకి ఫిబ్రవరిలో మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ more videos.